వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగనన్నని విమర్శించడానికే మహానాడు పెట్టారేమో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ధ్వజం క్రీడల్లో గెలుపోటములు సహజం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి నల్గొండ జిల్లాలో పంట పొలాల్లో పడిన డ్రోన్ భయాందోళనకు గురైన స్థానికులు భద్రాచలం చిన్న జిఆర్ మఠంలో అన్నమాచార్య జయంతి వేడుకలు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మహానాడు కేవలం సీఎం జగనన్నని విమర్శించడానికే పెట్టినట్లుగా ఉందని మంత్రి రజనీ ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ జగనన్న అందిస్తున్న నవరత్నాలు అందుతున్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 25వ వార్డులో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మేనిఫెస్టో గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. మేనిఫెస్టో అంటే ఏ పార్టీకి అయినా పవిత్రమైనదిగా భావించాలని, తమ నాయకుడు మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తున్నారని వివరించారు. ఇచ్చిన హామీలో 98% పైగా నెరవేర్చి ప్రజల బతుకుల్లో సీఎం వెలుగులు నింపారని చెప్పారు. మహానాడు వేదికగా చంద్రబాబు డిక్షనరీలోనే సంక్షేమ, అభివృద్ధి, పేదలు అంటూ కొత్త రాగం అందుకున్నారని దుయ్యపట్టారు. సైకిల్ ముందు చక్రం సంక్షేమానికి, వెనుక చక్రం అభివృద్ధికి నిదర్శనమని ప్రకటించుకోవడం హాస్యపదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నారు. ముందు బాగా తీసుకున్నా కదా ఫోటో ముందుకు అన్న ఒక ఫోటో చాలు తీసుకున్నా. ఏదో పేద ప్రజలంటే ప్రేమ వచ్చినట్టుగా, పేదలంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా ఈరోజు పేద ప్రజల్ని నేను మళ్ళా అధికారంలోకి వస్తే నేను ధనవంతులుగా మారుస్తాను పేద ప్రజలని మాట్లాడేటువంటి పిచ్చి పిచ్చి మాటలు రాష్ట్రంలో ఎవరూ కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మరు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మన జగనన్నకు మద్దతుగా ఉన్నారు. జగనన్న నాయకత్వంతో ఎంతో భరోసాగా ఈరోజు వాళ్ళు వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో జగనన్న వల్ల, జగనన్న ప్రభుత్వం వల్ల ఏర్పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరొక ఆశ్చర్యకరమైనటువంటి, హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే మేనిఫెస్టో గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మేనిఫెస్టో తొలి విడత ఈరోజు వీళ్ళు విడుదల చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అసలు మేనిఫెస్టో ఏమన్నా సినిమానా? పాలనలో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరి ఈరోజు ఏమీ చేయని చంద్రబాబు నాయుడు క్రీడల్లో గెలుపోటములు సహజమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి BMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని తెలిపారు. నేటి జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడపై ఆసక్తి పెంపొందించాలంటే రోగాలు దరిచేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, నాయకులు రాఘవేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగరాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Best batsman goes to man of the series. చప్పట్లు కొట్టండి. అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన శుభం. man of the series గా ఎంపికయ్యారు. మంచి యువకులు ఉన్నారు, మంచి నిర్వహిస్తామంటే
బెస్ట్ ప్రైజ్ ఎంత కాబట్టి కూడా వాళ్ళందరూ కూడా కలిసి 2 lakhs ఫస్ట్ ప్రైజ్ పెడదాం, సెకండ్ ప్రైజ్ 1 lakh పెడదాం అని చెప్పి వచ్చినప్పుడు ఒక మంచి సక్సెస్ఫుల్ గా మీరు రావండి. మంచి క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. గ్రామీణ ప్రాంతంలో మన పరిగి నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా ఈ క్రికెట్ ఎంతో అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యువకులకు, ఎందుకంటే విద్యార్థులను కూడా బిఎంఆర్ పోలీసుల తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. వ్యవసాయదారులకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. క్రీడాకారులకు కూడా ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి క్రికెట్ పెడితే బాగుంటుందని చెప్పి దాదాపు ఒక 60-65 టీంలు ఒక 25 రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ప్రతి రోజు కూడా ఒక ఐపీఎల్ తలదనే విధంగా చాలా చక్కగా వాళ్ళ నైపుణ్యాన్ని, ఎంతో మంది క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటకు వచ్చినటువంటి ఈ రోజుల్లో చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మారుమూల జిల్లా మన రాజధానికి దగ్గర ఉన్న మన పరిగి నియోజకవర్గం మీద వెనుకబడినటువంటి నియోజకవర్గంలో ఇలాంటి క్రీడలకు చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఆ క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటకు తీసి మీ ఉజ్వల భవిష్యత్తు ఒక మంచి పాట వేయాలని చెప్పి కాన్సెప్ట్ తోనే ఈ రోజు ఈ యొక్క క్రికెట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో బ్రహ్మాండంగా మీరు రాయిస్తే ఈ రోజు మీ ఆటను, మీ ప్రదర్శన చూస్తూ ఉంటే ఐపీఎల్ లో మనం ఏ విధంగా చూస్తున్నామో 2020 మ్యాచ్ ని తలదనే విధంగా ఒక మంచి ఎక్స్పోర్ట్స్ గా మీరు తయారవుతారని చెప్పి కూడా నాకు అనిపిస్తా ఉంది. తప్పకుండా చాలా మంచి ఫీల్డింగ్ కానివ్వండి, బౌలింగ్ కానివ్వండి, మీరు ఆ షాట్స్ కూడా కొడుతూ ఉంటే మీకు ఉజ్వల భవిష్యత్తు ఇద్దరు ఇప్పుడు ఎవరు కూడా లేవండి. ఇప్పుడు ఓడిపోయినటువంటి టీం మేము తక్కువ కాదు, గెలిచినటువంటి టీం కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు 130 పరుగులు కదా, ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో సెమీఫైనల్లో 179 పరుగులు కూడా మీరు చేసిండ్రు. దాంట్లో ఆటలు అనేది గెలుపు ఓటములకు రెండింటిని స్వీకరించాలి. ఎప్పుడే కానీ గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కూడా పొంగిపోకుండా సమానంగా స్వీకరించి మీరందరూ కూడా ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తుకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మంచి పరిచయాలు ఇంకా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతోనే మీకు అందరూ కూడా ఓపెన్ టు వాళ్ళు పెట్టడం ఇంకా ముందు కూడా మీకు అందరూ కూడా మంచి ఇలాంటి క్రీడలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి బిఎంఆర్ పోలీసుల తరఫు నుంచి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా కోరుకుంటూ ఇక్కడికి ఇంత లేదైనా వచ్చినటువంటి వాళ్ళకి మీకు అందరూ కూడా పత్రికా సోదరులకు, గ్రామ ప్రజలకు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల లీడర్లకు అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఈ 25 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మంచి ఎంపైర్స్ కానివ్వండి, గౌరవ పిచ్ గురించి ఉన్నటువంటి పిచ్కే కానివ్వండి, కామెంటరీ మంచి పుస్తకాలు చెప్పినటువంటి కామెంటేటర్స్ కానీ పేరున మీకు అందరూ కూడా 25 రోజులు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు ఇంకా చాలా మంది అందరి పేర్లు చెప్పలేకపోతున్నా, ఎవరు కూడా అన్నదా భావించకుండా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కారం తెలుపుకుంటూ నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలంలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. విమానం తరహాలో 5 అడుగుల ఉన్న డ్రోన్ కెమెరా మండలంలోని ఆకారం గ్రామంలోని పంట పొలాలలో పడిపోవడాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. దీన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్ను పరిశీలించి ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించిన తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు అంత ఫిట్టింగ్ ఉంది, బ్యాటరీ మొత్తం తీస్తున్నారు మన వాళ్ళు అన్ని బ్యాటరీలే. మేము ఇటు గొర్రకాడికి వచ్చాం సార్, ఇక్కడ వచ్చేసరికి ఇది ఉంది. అయితే ఒకసారి ఏమైందంటే
కోనరావు బైకాడ పడ్డది. అన్నమాచార్య జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చిన్న జిఆర్ మఠంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం నృత్యాలతో ఆహుతులను అలరించారు. వివిధ భక్తి పాటలకు నృత్యాలు చేసిన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. అన్నమాచార్య జయంతి సందర్భంగా ప్రతి ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని జిఆర్ మఠం నిర్వాహకుడు గట్టు వెంకటాచార్య తెలిపారు. श्री महालक्ष्मी की नीरजालयमुन नीराजनम नीराजनम గ్రామాల్లో అంతరించిపోతున్న ఎడ్ల పందాలు, సాంఘిక నాటికీలు బాపట్ల జిల్లా బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామస్తులు అందరికీ గుర్తు చేసేలా నిర్వహించడం శుభపరిణామమని యువ పారిశ్రామికవేత్త ఆర్మీ విజయ్ అన్నారు. గ్రామంలో మరియమ్మ తల్లి యేసుక్రీస్తు స్వరూపాల 3వ ప్రతిష్ఠ సందర్భంగా రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్డ పరుగులు పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంఘిక నాటికీలు నిర్వహణతో గ్రామాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందని అన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఆయన నగదు బహుమతి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దాసి కిషోర్, జంగా పేతూరు, మామిడి సుందరరావు, మహేష్, పాదుర్తి చిట్టి, జిగ్గిరాల చిన్నబ్బాయి, దేవురపల్లి చిలకయ్య, దాసి సుదర్శన్ బాబు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడను దక్షిణ కర్మాగారంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రతిమ ఫౌండేషన్ అధినేత డాక్టర్ చెన్నమనేని వికాస్ స్పష్టం చేశారు. వేములవాడ టౌన్ 26వ వార్డుకి ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యజమానులు నైపుణ్యాలు లేక మత్తుకు మద్యానికి బానిసలు అవుతున్నారని, నిరుద్యోగాన్ని అరికట్టడానికి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ప్రతి మండలాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేశం, వార్డు కౌన్సిలర్ సునంద శ్రీనివాస్, ఇతర కౌన్సిలర్లు, మహిళా సంఘం సభ్యులు, వార్డు ప్రజలు, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. कर्मफले दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतराजितरसे नमः ध्रुवन्तेनायावरुणो ध्रुवन्तेन बृहस्पतिः ध्रुवन्तरिन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवो ध्रुवोत्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकारिकचान्द्रमाणेन स्वस्ति श्रीशोभकृतां संवत्सरे
तनायने प्रीष्मादतोमाद्रावाद्रः शुभवासरे भानुवासरे शुभवासरे नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेष विशिष्टाय अस्यां शुभदितवजमाननिर्माणस्य देशस्य सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाय आरोग्येश्वरानुग्रहं धर्मार्थकाममोक्ष चतुर्विधं महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि वार्ड मेंबर्स ప్రజలు 20వ వార్డు కౌన్సిలర్ సంతోష్ బాబు గారిని వేదికగా వచ్చిన కోరుతున్నాను. వాటర్ ప్లాంట్ ఇక్కడ కావాలని కోరడం జరిగింది. మరి ఈరోజు ప్లాంట్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఎంతో సంతోషకరం. స్థానిక ప్రభుత్వాలు బలోపేతం అయితేనే దేశ అభివృద్ధి బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా స్థానిక ప్రభుత్వాలు కూడా మున్సిపాలిటీలు కూడా మంచిగా ఉండాలి. అన్ని మౌలిక సదుపాయాలు ఉంటేనే ఒక దేశానికి సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని ఉద్దేశంతోనే ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈరోజు ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది. సిఎస్ఆర్ అనేది ఎంతోమంది కార్పొరేట్ తలుచుకుంటే గ్రామాలే కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు బలోపేతం చేసుకోవచ్చు. మనం చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు, స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, అందరు తలుచుకుంటే మరి వేములవాడని దక్షిణ కాశీయే కాదు దక్షిణ కర్మాగారంగా మార్చి యువతకు ఉపాధి ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాను. మనం అందరం కలిసికట్టుగా ముందుకు వచ్చి వేములవాడ దశ దిశ మార్చుకోవచ్చని ఈ సందర్భంగా చెప్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎన్నో మండలాల్లో ఎన్నో గ్రామాలలో చాలా వాటర్ ప్లాంట్లే కావచ్చు, అంబులెన్స్లే కావచ్చు, హెల్త్ క్యాంప్స్లే కావచ్చు, డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గరని ఎన్నో హెల్త్ క్యాంప్స్ చేసినాం. దానికి అది కాకుండా ప్రజలలో ఆరోగ్యం పట్ల వార్డ్ కౌన్సిలర్ సురేంద్ర శ్రీనివాస్ గారికి మరి సంతోష్ బాబు గారికి, ఇతర కౌన్సిలర్స్ ఎంపీపీ బండ మలేశ్వరం గారికి మరి మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కిందట ఇంతకుముందు నాకు చెప్తుండే సిహెచ్ విద్యాసాగరరావు గారు ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ స్పందన ద్వారా టౌన్ కోసం అని ఒక బావి నిర్మాణం చేశారు. దాని తర్వాత ప్రతాప రామకృష్ణ గారు ఆకాశ గంగా ద్వారా ఇంటింటికి కూడా నీరిచ్చారు. మరి నేను కూడా ఈరోజు ఈ స్వచ్ఛ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ నా ద్వారా ఫౌండేషన్ మరి ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను డాక్టర్ దీప 15 సంవత్సరాల నుంచి డాక్టర్గా ఉమ్మడి కరీం జిల్లాలో సేవలు అందిస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి నాగారంలో కోనరాపేటలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉందమ్మా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు. అది నాగారంలో విద్యాసాగరరావు గారి చొరవతో జిఎంఆర్ ప్రతిమ వాళ్ళు కలిసి స్టార్ట్ చేశారు. మనం చూసుకుంటే మన జనాభాలో ప్రపంచంలో మనం ఫస్ట్ ఉన్నాం. ఎక్కడ చూసినా బయట రష్ దుకాణాల రష్ అన్నిటికన్నా ఎక్కువ వైన్ షాప్ దగ్గర రష్ ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి. మరి ఈ జనాభా మనకు దేశానికి ఒక వరంగా కావాలి. వరంగా కావడానికి మన యువజనులకు నైపుణ్యం ఉండాలి. చాలా మంది మన హైదరాబాద్ లో చూసుకుంటే ఒక పరిశ్రమలు బోర్డు పెట్టారు, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, మామూలు లండన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రమాదాలకు కారణమైన స్పీడ్ బ్రేకర్లను ఏఎస్పీ పంకజ్ పారితోష్ తీసివేయించారు. గోదావరి వంతెన శివారు ప్రాంతం పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతం వద్ద ప్రధాన రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల ఇప్పటికే 2 ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరుండి స్పీడ్ బ్రేకర్లను తొలగించారు. నేషనల్ హైవే శాఖ వారు రహదారి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
₹120 కోట్ల ఆటో స్క్రాప్ స్కామ్, ఆటో రిక్షాల యాజమాన్య బదిలీ సర్టిఫికేట్, ఆధార్ కార్డుల ఫైల్స్కు సంబంధించిన స్కామ్పై సీసీఎస్ సిబిసిఐడి చేత విచారణ చేయించాలని హైదరాబాద్ సిటీ ఆటో అండ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముక్కే డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌకాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఏ ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్ అధికారులు స్కాట్స్ డీలర్స్ ఆస్తులపై విచారణ నిర్వహించి అవినీతి జరిగినట్లు తేలిన పక్షంలో అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. मोटर कैब वेलफेयर सोसाइटी प्रेसिडेंट हूँ मैं। तेलंगाना ट्रांसपोर्ट डिपार्टमेंट में 120 करोड़ का स्कैम हुआ मलकपेट आरटीओ मेहदीपट्टनम आरटीओ के बीच में। इसके बारे में हम 22 नवंबर 2022 को जो है कंप्लेंट करे थे ट्रांसपोर्ट डिपार्टमेंट को, लेकिन किसी तरह का एक्शन नहीं ले रहा। ट्रांसपोर्ट डिपार्टमेंट अपने करप्टेड ऑफिसर घोटालेबाज ऑफिसरों को बचाने की नाकाम कोशिश कर रहा। ये देखते हुए हम 10 तारीख को प्रगति भवन का घेराव करें, जब जाके वहाँ पर इंक्वायरी बिठाए। इंक्वायरी कौन कर रहे हैं? ट्रांसपोर्ट का विजिट डिपार्टमेंट कर रहा। और ये विजिट डिपार्टमेंट हमारे को भरोसा नहीं है, क्योंकि 6 महीने से हमारे को पिला रहे हैं। इन्होंने अपने ऑफिसर को बचा रहे। हमारा ये डिमांड है इसकी इंक्वायरी सीआईडी या सीबीआई से इंक्वायरी कराओ। ये पैसे की 120 करोड़ का स्कैम थी। और जो है ना इनकी जो प्रॉपर्टियाँ है 500 करोड़ की प्रॉपर्टी, एक ऑफिसर की 500 करोड़ की प्रॉपर्टी है। इसकी इंक्वायरी जो है ना एसीपी डिपार्टमेंट और इनकम टैक्स डिपार्टमेंट इसकी इंक्वायरी कराओ। ऑफिसरों की जो है ना ब्रांड जो है ना स्टाफ वाले हैं, इनके प्रॉपर्टियों की तहकीकात इनकम टैक्स डिपार्टमेंट एसीपी डिपार्टमेंट के दोनों के कराओ। और इनकी जब तक हमारे डिमांड पूरे नहीं होंगे हम एहतिजाज करते रहेंगे। यहाँ तक के आरटी ऑफिस के अंदर 2700 से ज़्यादा फायदा है। गलत आधार कार्ड, डुप्लीकेट आधार कार्ड बना के बिहार वाले यूपी वालों के गाड़ियाँ नाम पे करा दिए। उसकी भी तहकीकात सीसीएस को करना चाहिए। हमारा डिमांड है ये तमाम बातों की तहकीकात सीसीएस को करना चाहिए, एसीबी डिपार्टमेंट को करना चाहिए, इनकम टैक्स डिपार्टमेंट करना चाहिए। सच का सच, झूठ का झूठ सामने आएगा। పల్నాడు జిల్లా చిలకలూరిపేట బ్రహ్మంగారి గుడి దగ్గర సెంటరింగ్ సామాను అద్దెకిచ్చే షాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఫైర్ సిబ్బంది సకాలంలో రాకుంటే మరిన్ని దుకాణాలు కూడా అగ్నికి ఆహుతై ఉండేవని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల సుమారు ₹1,50,000 మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో దొంగల హల్చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. ఇందిరానగర్ 9వ వీధిలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళ పక్కన చిన్నది మామూలు రేకు వీళ్ళు దయానంద
ఈడే దొంగతనం జరిగింటే ఇడున్నాం బా ఇంద్రానగర్లో ఈడే నా నమస్తేనా వచ్చినా ఏం కాదులేనా దొరుకుతుంది మీకు తెలియదు దొరుకుతుంది అది ఖచ్చితంగా ఈజీ దొరుకుతుంది నా నమస్తేనా ఇంద్రానగర్ 9వ లైన్ ఇంద్రానగర్లో 9వ నగర్లో ఫస్ట్ బీటే కదా ఇంద్రానగర్ 9వ లైన్ సెకండ్ బీట్ ఇంద్రానగర్ చైనా 5 గ్రాములు గట్టి చైన్ నాతో ఎన్నిసార్లు నిందో పది తులాలు పైన బాక్స్ ఒకటే బయట ఉంటే లోపల పెట్టిన దాంట్లో ఏమైనా ఉన్నాయమ్మా దాంట్లో ఓపెన్ చేసుకొని తీసుకోమన్నారు కానీ నేను చూసి తీసుకున్నాను వచ్చినప్పుడు వచ్చిన దొంగతనం అయింది ఏమైంది ఏమైనా అంటున్నా మొత్తం అంతా 18 తులాలు బంగారం పోయింది సార్ 1 లక్ష రూపాయలు క్యాష్ వెండి అంతా పాతదే అదేం కొత్తదే మీరు వాళ్ళని పెట్టి ఎందుకు పెట్టుకున్నాను లాకర్లో పెట్టుకోలేదు బ్యాంకులో పెట్టుకుని చేసుకోండి సార్ బ్యాంక్ లో పెడదాము ఇప్పుడు అనుకోలేదా మీకు ఇంత అసలు ఏంది ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్నని విమర్శించడానికే మహానాడు పెట్టారేమో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ధ్వజం. క్రీడల్లో గెలుపోటములు సహజం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి. నల్గొండ జిల్లాలో పంట పొలాల్లో పడిన డ్రోన్ భయాందోళనకు గురైన స్థానికులు. భద్రాచలం చిన్న జిఆర్ మఠంలో అన్నమాచార్య జయంతి వేడుకలు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.